నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ ఇద్దరిలో స్లీపర్ సెల్ ఎవరు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు ఢీ అంటే ఢీ అని చెప్పి వాదించుకుంటున్నారన్న విషయం మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, టైటిల్ చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది. మరి వాళ్ళిద్దరిలో నిజమైన స్లీపర్ సెల్ ఎవరు అని చెప్పేసి మీరు నన్ను అడిగితే నేను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మాజీ ఐఏఎస్ అధికారి, అలాగే మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు, అలాగే మాజీ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు ఇద్దరూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. ఏదో ఇద్దరు కలిసినప్పుడు నువ్వెంత, నువ్వెంతంటే నువ్వెంత అని చెప్పేసి మాట్లాడుకుంటే అదో రకం, అది అప్పుడే అయిపోతుంది. నాలుగు గోడల మధ్య లేదా నలుగురు మనుషుల మధ్య మాట్లాడుకుంటే అది అయిపోతుంది. కానీ సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరూ కూడా ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. ఇంతకీ ఏ విషయంలో తలపడ్డారా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏదో కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక గత 2 దశాబ్దాలుగా, దగ్గరగా 2 దశాబ్దాలుగా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మీద ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. ఆయన కోర్టుల్లో కేసులు వేస్తూనే ఉన్నారు రామోజీరావు మీద. తెలంగాణ హైకోర్టులో ఓడిపోయినా కానీ ఏమాత్రం తగ్గకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అక్కడ కూడా ఓడిపోయారు. ఏ విషయంలో కేసులు వేశారు, దేనికి కేసులు వేశారు అంటే మార్గదర్శిలో అవినీతి జరిగిపోయింది, మార్గదర్శిలో అక్రమాలు జరిగిపోయాయి, మార్గదర్శి పేరిట రామోజీరావు డిపాజిటర్లని మోసం చేసేశాడు అని చెప్పి ఈయన రంకెలే వదిలాడు. ఇప్పటి వరకు ఆయన రంకెలు మామూలు రంకెలు కాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ రంకెలు అసలు మామూలు రంకెలు కాదు. ఆయన లా పాయింట్లు కాదు. ఎవరికి తెలియని లా పాయింట్లు ఆయన ఒక్కడికే తెలిసినట్టు. ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే ఒక పెద్ద సుప్రసిద్ధమైన ఉద్దండుడైన న్యాయవాది అన్నట్టు ఆయన ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ కలరింగ్ కూడా అలాగే ఇచ్చుకుంటాడులేండి, అందులో డౌట్ ఏం లేదు. సో అయితే మొత్తం మీద ఈయన పాండిత్యం ఈయన వరకు మాత్రమే గొప్ప అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినట్టుగా తీర్పిచ్చింది. తీర్పు ఏమిచ్చింది? నువ్వేదో పర్సనల్గా రామోజీరావు మీద గ్రెడ్జి పెట్టుకుని ఈ కేసు వేసినట్టుంది, కానీ డిపాజిటర్లు ఎవరూ వచ్చి కేసు వేయలేదు కదా నాయన, నీకేంటి తేటా అని చెప్పి అడగకుండానే అడిగింది సుప్రీంకోర్టు. దెబ్బకి మనోడు కేసు క్లోజ్ చేస్తే ఇంటికి చెవులు దులుపుకుంటా వచ్చి చేసేది లేక అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగాయి, సుప్రీంకోర్టు కేసు కొట్టేసిందే కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదు రామోజీరావుకి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇలా ఉంటుంది ఈయన వ్యవహారం. అయితే ఇక్కడ ఐవైఆర్ కృష్ణారావు ఈయనకి మద్దతు పలుకుతున్నాడు, ఉండవల్లి అరుణ్ కుమార్కి. ఎలా మద్దతు పలికాడు ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం. ఐవైఆర్కే రావ్ రిటైర్డ్ ఐఏఎస్ అని చెప్పి ఆయనకి ట్విట్టర్లో ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో ఏం రాసుకున్నాడంటే, మార్గదర్శి రామోజీరావుపై ఉండవల్లి గారి అలుపెరగని పోరాటానికి చివరకు తెరపడింది. ఇక్కడ చూడండి, ఆయన రెస్పెక్ట్ ఏంటి, ఆయన పక్షపాత ధోరణి ఎలా ఉందనేది ఫస్ట్ లైన్లోనే అర్థమైంది. మార్గదర్శి రామోజీరావు అంట, కానీ ఉండవల్లి గారులు బూర్లు ఆయనకి పెట్టాడు. ఈయన పెద్ద, ఆయన వయసులో పెద్దవాడు, పైగా ఒక పత్రికని కొన్ని దశాబ్దాలుగా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. మంచి చెడు జనానికి ఆ పత్రిక ద్వారా వివరించాడు అనే జ్ఞానం లేకుండా, ఇంగితం లేకుండా రామోజీరావు గారికి ఏకవచనం, కానీ ఉండవల్లికి మాత్రం గారులు బూర్లు తగిలించుకొని ఉండవు, మనకెందుకులే. కానీ అసలు ఇంత దాకా కేసును తీసుకురాగలడని నేను అనుకోలేదు. మంది మార్బలం అంతా ఉన్న రామోజీ గారు ఎక్కడా, ఉండవల్లి గారు ఎక్కడా? కేసులో ఉన్న పటిష్టత, ఉండవల్లి గారి శ్రమ కేసును ఇన్నాళ్ళు నడిపించాయి, బూడిదేం కాదు. రామోజీరావుకి ఇంతమంది మార్బలం ఉంది అని చెప్పి బొంకాడీన ఐవైఆర్ కృష్ణారావు. రామోజీరావుకి మంది మార్బలం ఉంది, అందుకే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అన్నట్టుగా బొంకాడు. మరి అంతే కదా, మంది మార్బలం ఉంది, అంతమంది మార్బలం ఉన్నా కానీ ఉండవల్లి ఇన్నాళ్ళు పోరాడాడు అని చెప్పి ఉండవల్లిని ఆకాశానికి ఎత్తాడంటే ఈయనేదో మేనేజ్ చేస్తున్నాడనిగా మంది మార్బలం ఉంది అంటే మేనేజ్ చేస్తున్నట్టే కదా, ఇండైరెక్ట్గా చెప్పడం. అది డైరెక్ట్ స్పీచ్ కాదు, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. అయితే మరి ఉండవల్లి వెనక ఎవరూ లేరా? అందరికీ తెలిసిన విషయమే. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అంతకుముందు ఉండవల్లి వెనక దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నాడని అందరికీ తెలిసిందే. కానీ ఐవైఆర్ కృష్ణారావు మాత్రం పాపం ఒంటరి పోరాటం చేస్తున్నాడు, ఆఖరి పోరాటం చేస్తున్నాడు. అసలు పోరాటం ఇలాంటి పెద్ద పెద్ద టైటిల్స్ అన్నీ ఉండవల్లికి అంటగట్టాడు. ఈయన్నేమో మోసగాడిలాగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆయన ట్విట్టర్లో. అలాగే ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. న్యాయపరంగా ఓడటానికి కారణాలు అనేకం ఉండొచ్చు, ఇది ఒక గోలియత్ డేవిడ్ల పోరాటం. డేవిడ్ బైబిల్లో గెలవచ్చేమో కానీ నిజ జీవితంలో గెలిచే అవకాశాలు తక్కువ. అయితే నిజ జీవితంలో కూడా గోలియత్తు ఓడిపోయాడనేమి కృష్ణారావు చెప్పట్లేదు.
ఇదంతా కూడా పైత్యం తలకెక్కిన తర్వాత వచ్చే మాటలు. పైత్యం ప్రకోపించింది అంటారు కదా సంస్కృతంలో. ఆ పైత్యం ప్రకోపించిన తర్వాత వచ్చే మాటలన్నమాట ఇవి. మొత్తం మీద సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలతో ఉండవల్లిపై దండయాత్ర చేయడానికి ఎల్లో మీడియాకు, ఎల్లో యూట్యూబర్లకు చక్కని అవకాశం కల్పించింది. ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్లని ఎవరినంటున్నాడు ఈ ఐవైఆర్ కృష్ణారావు? కాస్తైనా వయసు వచ్చిన తర్వాత ఇంగితం పనిచేయాలి కదా. ఎవరిని ఈయన అనేది? అదేదో డైరెక్ట్గా అనొచ్చుగా. ఎల్లో మీడియా అనేది బదులు ఎవరో డైరెక్ట్గా చెప్తే బాగుండేది. ఏ మీడియానో అది. ఎల్లో మీడియా అండ్ ఎల్లో యూట్యూబర్లంట. సిగ్గు శరం ఉండొద్దు ఈ మాటలు మాట్లాడడానికి. ఈ వయసు వచ్చిన తర్వాత మాలాంటి చిన్నపిల్లల చేత కూడా చెప్పించుకోవడానికి బుద్ధి జ్ఞానం ఉండొద్దు ఐవైఆర్ కృష్ణారావుకి. ఏమైంది? బుద్ధి జ్ఞానం లేదు, ఇంగితం లేదు అన్నానని నాలాంటి వాడి మీద కేసు పెడతాడేమో. పెట్టుకొని ఏమవుతుంది మహా అయితే? సో నోటీసులు ఇస్తారు, తీసుకుంటాం, అందుకు ఇబ్బంది ఏం లేదు. కానీ అయితే ఇక్కడ మరి ఇలాంటి వాళ్ళు ఇలా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడితే జనమంతా చూస్తూ ఊరుకోరు కదా. సో కాబట్టి ఎం నాగేశ్వరరావు ఐపీఎస్ రిటైర్డ్ అధికారి, ఆయనకు కూడా ట్విట్టర్లో అకౌంట్ ఉంది. ఆయన మాత్రమే, ఐవైఆర్ మాత్రమే ట్విట్టర్లో అకౌంట్లు మెయింటైన్ చేస్తాడా? సో ఆయన ఏమంటున్నాడంటే, పాస్టర్ ఐజాక్ ఏసయ్య రాబర్ట్ క్రీస్తురావు గారు, చాలా చక్కని పేరు పెట్టాడు ఐవైఆర్ కృష్ణారావుకి. మీ నిజ క్రైస్తవ స్వరూపం బయటపడటం వల్ల మీలో కలిగిన ఆందోళనను, అలజడిని, మనస్థిమితం కోల్పోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. చాలా చక్కగా అర్థం చేసుకున్నారని నాగేశ్వరరావు గారు మీ ట్వీట్తోనే అర్థమైందండి. ఎందుకంటే ఉన్నమాట అంటే ఉలిక్కి పడటం సహజం కదా. అవును, ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారు. ఇలాగే ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు ఉలికి పడుతున్నాడు. ఇంకా నేను పూర్తిగా చూపించలేకపోతున్నాను. ఐవైఆర్ కృష్ణారావు ఇలా ఈ ట్వీట్ పెట్టిన తర్వాత కామెంట్స్లో ఎంతమంది ఐవైఆర్ కృష్ణారావుని దుమ్ము దులిపడేశారు, ఆయనకి ఎంతమంది ఖర్చులకి ఇచ్చారు. ఇది కేవలం నేను ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చూపించా, ఎం నాగేశ్వరరావు ఐపీఎస్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూపించాను. ఇంకా ఎంతమంది ఐవైఆర్ కృష్ణారావుకి ఖర్చులకి ఇచ్చి పడేస్తున్నారన్నది ఒక్కసారి మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో మొత్తం మీద ఐవైఆర్ కృష్ణారావు ఇది కొత్త కాదు. రామోజీరావు మీదో, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీదో, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద విషం కక్కడమో, లేకపోతే అమరావతి మీద విషం కక్కడమో ఇది కొత్త కాదు. వయసు వచ్చినా జ్ఞానం రాకుండా విజ్ఞానాన్ని కోల్పోయి, విజ్ఞతని కోల్పోయి ఆయన అమరావతి మీద ఒక పుస్తకమే రిలీజ్ చేశాడు. ఎలాంటి పుస్తకం అంటే, అమరావతిలో అవినీతి జరిగింది, ప్రజల్ని అంటే అమరావతి ప్రాంత రైతుల్ని, ప్రజల్ని ఒత్తిడి పెట్టి మరి ఆ ల్యాండ్స్ తీసుకున్నారు, ఇది కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్కి మాత్రమే అన్నట్టుగా, అవినీతి చేయడానికి మాత్రమే అమరావతిని కడుతున్నారు అన్నట్టుగా ఆయన ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు. ఆ పుస్తకం మొత్తం తిరిగేస్తే సారాంశం అదే ఉంటుంది, ఇంకేం ఉండదు. సో అంటే రాష్ట్ర ప్రజలకి ఒక రాజధానిని ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఒక పార్టీ అధినేత ఏర్పాటు చేయడానికి ఒక ముందడుగు వేశాడు అని అంటే, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా దానిని అభినందించాల్సింది పోయి దాని మీద ఒక పుస్తకం వచ్చేసి అబద్ధాలతోటి లేకపోతే అవినీతి మరకలతోటి ఒక పుస్తకాన్ని అచ్చేసి బురద చల్లడం మాత్రం ఐవైఆర్ కృష్ణారావుకి మాత్రమే చెల్లింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి దీని గురించి మీరేమంటారు? ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు రామోజీరావు లాంటి వాళ్ళ మీద ఇంకా విషం కక్కడం, ఉండవల్లి లాంటి వాళ్ళని వెనకేసుకురావడం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? రామోజీరావుకి మంది మార్బలం అండదండలు ఉన్నాయి, అందుకే కేసు గెలిచాడు అంటే న్యాయం ఆయన వైపు ఉంది, ఆయన న్యాయబద్ధంగా వ్యాపారం చేశాడు, అందుకే ఆయన మీద కేసు వేసిన వాళ్ళు ఓడిపోయారు అనకుండా, మంది మార్బలం ఉంది కాబట్టే గెలిచాడు, ఆయనకు అండదండలు ఉన్నాయి కాబట్టి గెలిచాడు అని ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడాన్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.